ఇప్పుడు మనతో పాటు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక గురువులు శ్రీ 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 కృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. చెయ్యి వీరబ్రహ్మ చెయ్యి. నమస్కారం తల్లి. గురుగారు, అంటే మగవారు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చాలామంది మాలలు వేస్తూ ఉంటారు. మరి ఏ వయసు నుంచి మాల ధరించడం మొదలు పెట్టాలి అంటారు? దీంట్లో కూడా చిన్నపిల్లలు వాటిని మొదటిసారి వేసిన వాళ్ళని కన్యాస్వాములు అంటారు. వీటిలో కూడా ఆడపిల్లలు కూడా మాలధారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా ఒక పెద్ద వివాదమైంది. అసలు మహిళలు అయ్యప్ప సన్నిధానానికి వెళ్ళవచ్చు అంటే 12 ఏళ్ల లోపు. ఎస్, అదే చెప్పబోతున్నా. మహిళలు అన్నటువంటి వాళ్ళు అయ్యప్ప సన్నిధానానికి వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? అయ్యప్పను హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప తాను బ్రహ్మచారిగా ఉంటాడు. మహిష అనేటువంటి రాక్షసి ఆయన వివాహం చేసుకోవడానికి, పరిణయం చేసుకోవడానికి సిద్ధమైంది. అయ్యప్ప చెప్పాడు, ఏ రోజైతే నా సన్నిధానానికి ఒక కన్యాస్వామి కూడా రాడో ఆ రోజు ఏ కలియుగాంతంలో వస్తుందో ఆ రోజు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. మహిషకి ఇచ్చినటువంటి మాట కోసం మహిష ప్రతిరోజు ఎదురు చూస్తుంటుందట. ఈ సంవత్సరం కొత్త కన్యాస్వామి రాకుంటే బాగుండు, ఈయన నేను వివాహం చేసుకుంటాను. అటువంటి సందర్భంలో ఉన్నటువంటి మహిష దూరంగానే ఉంది, ఈయన బ్రహ్మచారిగానే ఉన్నాడు. స్త్రీలకు నిషిద్ధమైనటువంటి రోజులు కొన్ని ఉంటాయి, అంటే ఇంట్లోకి రాకూడనటువంటి రోజులు. యుక్త వయసు రానటువంటి పిల్లలు ఎవరైనా కూడా, అంటే మనం సంవత్సరం 2 ఏళ్ల పిల్లలకు కూడా అయ్యప్ప మాల ధారణ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది తప్పు. ఎందుకంటే విచక్షణ కలిగి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ బాలబాలికలకు కూడా మాల ధారణ చేయకూడదు. ఎందుకని చేయకూడదు? అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుండి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు, ఒక అంగారకుడి యొక్క ప్రభావమే ఉంటుంది. పైగా వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ మేధస్సు కూడా పూర్తిగా వికసించి ఉండదు. నియమనిష్టలు కూడా సరిగ్గా వాళ్ళకి అర్థం కావు, అవగతం కావు. కనీసం వాళ్ళు మలమూత్ర విసర్జన చేసిన శుచిగా చేయటం, ధ్యానం చేయటం, భజన చేయటం. అయ్యప్ప మాలధారణలు ఒకటి కాదు, రకరకాలుగా ఉంటాయి. వాళ్ళ వయసుకు మించినటువంటి పని అది. తల్లిదండ్రులు మీకు అయ్యప్ప అంటే ఇష్టం ఉండొచ్చు, అయ్యప్ప వరప్రసాదన ఈ బుడ్డ పుట్టాడని మణికంఠాన్ని మీరు పెట్టుకోవచ్చు. కానీ నియమనిష్టలు సరిగ్గా తెలియనటువంటి పిల్లల మీద, ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్నో మూఢాచారాలు ఉంటే వాటన్నిటిని కూడా రూపం ఆపినటువంటి గురుదేవుల యొక్క బాటలో మేమున్నాం. సమాజంలో ఆచార వ్యవహారాలు చెబుతాం, మూఢాచారాల్ని అసలు వాటిని పాటించొద్దని చెబుతాం. మణికంఠ అని పేరు పెట్టుకున్నాం. మరి ఈ పిల్లవాడికి 10 ఏళ్లలోపే మణికంఠుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఏదైనా జరుగుతుందేమో అన్నటువంటి అభద్రతాభావంతో మీరు ఉంటారు. అసలు భగవంతుడు అంటే ప్రేమస్వరూపుడు. భగవంతుడు ఎప్పుడూ కూడా పగబట్టుకొని మన మీద పగగట్టి మన మీద కష్టాలని, ఇబ్బందుల్ని మనకి ఇవ్వడు. మనం చేసే కర్మ ఫలితాల వల్ల ఇవి వస్తాయి తప్ప వేరొకటి కాదు.